స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 1,75,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో దసరా పండుగ ఉత్సవాలు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన రమాదేవి. బాణాసంచ దుకాణాలను తనిఖీ చేసిన ఉదయగిరి పోలీసు అధికారులు. బాలికలకు కన్య పూజ చేసిన ఆర్యవైశ్య మహిళలు. సీఎం సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరం లాంటిదని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజామూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని 8 మండలాల నాయకులు బాధితుల సమక్షంలో ఎమ్మెల్యే సురేష్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 122 బాధితులకు గాను 1,75,000 రూపాయల చెక్కులను నాయకుల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం అందని బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం అభినందనీయమన్నారు. అంటే 12% ఇంతకుముందు పడేది 5% వచ్చింది. అంటే 100కి 12 రూపాయలు కట్టే వాళ్ళు ఈ రోజున 5 రూపాయలకే మనం ట్యాక్స్ కడితే సరిపోతుంది. అలాగే బియ్యము, గోధుమలు, పాలు, కూరగాయలు వీటన్నిటి మీద కూడా 1 రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా చేశారు. 0% ట్యాక్స్. ఎందుకంటే అయితే గ్రోసరీస్ కాబట్టి 0% ట్యాక్స్ ఉంది. అలాగే జిఎస్టీ సంస్కరణలతో నూతన ఒరవడి మహిళల అభ్యున్నతికి సహకారమైంది. అలాగే ఉజ్వల భవిష్యత్తుకి యువత జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు. అలాగే జిఎస్టీ స్లాబ్ పద్ధతి వల్ల వ్యాపారులకు ముఖ్యంగా ఎంతో ఆదాయం సమకూరే పరిస్థితి. మనం దాదాపుగా 99% వస్తువులు లేదా 5% లేదా 18% జిఎస్టీని కలిగి ఉన్నాయి. వాటిలో ఒకసారి చూసుకుంటే కిరాణా సామాగ్రిలో గతంలో 18%, 12%, 5% అంటే 3 స్లాబ్స్ లో ఉన్నాయి. దాన్ని కంప్లీట్ గా ఇప్పుడు 5% తర్వాత ఇప్పుడు 5% దాన్ని 13% వరకు పొదుపు చేసే పరిస్థితి ఉంది. 5% వచ్చింది. అలాగే గతంలో 18-12% రోజువారీ నిత్యావసరాలు ఉన్నది ఈ రోజున 5% ప్యాకెట్లోకి వచ్చింది. అలాగే గతంలో 12% ఉన్నది దుస్తులు కానీ పాదరక్షలు కానీ వాటికి 5% రావడం జరిగింది ప్యాకెట్. అలాగే మందులు మనం బాగాలేకపోతే కొనుక్కునే మందులు ఇంతకుముందు 12% కట్టేవాళ్ళం, ఇప్పుడు ఈ రోజున 5% వరకు తగ్గించిన పరిస్థితి. అలాగే స్టేషనరీ కూడా ట్యాక్స్ తగ్గిన పరిస్థితి 5%కి. ఇలాగే ఎన్నో వస్తువులు చదవకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో కేటగిరీస్ ఎన్నో వస్తువుల మీద ట్యాక్స్ తగ్గి ఆ డబ్బులు మన జోబిలోకి ఆదాయ పరిస్థితి తీసుకురావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, బీజేపీ జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి, రాబోయే 30 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత సేవ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం, గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మన క్యూబ్స్ అంటే మన బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ సపరేట్ గా కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఇలా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో. అలాగే మన మండల కమిటీలకు కానీ అలాగే విలేజ్ కమిటీలకు కూడా సపరేట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీకు కూడా వాట్సాప్ లో కూడా పంపించున్నాము. వాటిని ఆధారంగా చేసుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది చూసుకొని ప్రతి ఇంటికి కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా మీతో పాటు కొన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి ఉంది. వచ్చి అందరికీ కూడా ఈ సేవింగ్స్ గురించి చెప్పుకోవాలి. బాబు గారు పదే ఎందుకు చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నా కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఒకటి ఈ ఫేక్ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండాలి. ఒకతో పాటు మనం యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. విలేజ్ లో ఏదైనా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం తిప్పికొట్టే పరిస్థితి ఉండాలి. ఈ రోజున సూపర్ 6 లో కూడా దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ రోజు చేసుకోవాలి. సూపర్ 6 లో ఏ కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. రేపు అక్టోబర్ 5వ తేదీన ఆటో డ్రైవర్స్
మెంబర్స్ అందరికీ 15,000 రూపాయలు అకౌంట్లో పడబోతోంది. దాదాపు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతోంది. ఇటువంటి కార్యక్రమాలు మనం తల్లి వందనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుఖీభావ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి శ్రీశక్తి దగ్గర నుంచి మొన్న చూసే డిఎస్సి మెగా ఫంక్షన్ అక్కడ మంగళగిరిలో మన పార్టీ సెక్రటరీ వెనకాల జరిగిన కార్యక్రమంలో ఒక హిస్టారికల్ ఈవెంట్ అది. దాదాపుగా 16,000 మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు, లోకేష్ బాబు గారు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో 119 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. డిఎస్సి ఆ 119 కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి, వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. దానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఓవరాల్ అన్ని కార్యక్రమాలు చూసుకుంటే నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. స్థానిక గ్రామదేవత కలువాయమ్మ తల్లికి దేవస్థానం వద్ద ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దసరా ఉత్సవాల 9వ రోజు సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకారణంలో అలంకరించి పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భజన బృందాలు, మేళ తాళాలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి ఆకాంక్షించిన మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. నగరంలోని పలు ఆలయాలు సందర్శన, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన రమాదేవి. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక గ్రామదేవత కలువాయమ్మ తల్లికి దేవస్థానం వద్ద ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దసరా ఉత్సవాలు 9వ రోజు సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో అలంకరించి పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భజన బృందాలు, మేళ తాళాలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
नमस्सरसे नमस्सरसे सुभये नमस्सगीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमो दिव्यै सप्तसराम्ये गोपाय सभ्याशवाजनः तानिन्द्रियावतकुरु सर्ववायुर्वाचनां भागवतेभ्यो नमः अशेषे हे वर्षते भवत्वादमूले अजासमर्पितां इमां सौवर्णीं दक्षिणां यत्किञ्चिदभिदक्षिणां यदोक्तदक्षिणामिव ताम्बूलन्तस्य विद्या अत्र वरिष्ठानां ये देवां भगवन्ताचार्याणां सुखिलो विज्ञापनमयाक्रियते विज्ञापनवधानेन सृजता अस्य श्री भगवतो देवदेवोत्तमस्य अखिलाण्डगौरब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुनः जगद्रक्षणार्थो देवस्य श्रीलक्ष्मीनारायणस्वामिनः महालक्ष्मीदेव्याः कृपया विद्यमानस्य गोत्रोद्भवस्य अक्षत्रगोत्रोद्भवस्य नारायणनामधेयस्य रमादेवीनाम्याः सह कुटुम्बानां समार्थवानां क्षेमस्थैर्यधैर्यविराजरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थिकमोक्षद फलपुरुषार्थं श्रीमहालक्ष्मीदेवता परिपूर्णानन्दः सिद्ध्यर्थं पुष्पार्चनकरिष्ये ओम जयमाय महाराजनाय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुरक्षे नमः ओम परमात्मकाय नमः ओम वाच्ये नमः ओम पद्मालिकाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावये नमः ओम अनकीर्मये सीतेवादे पुनर्निमेत्याः क्षेमो वै राष्ट्रस्येतोवादः क्षेममेवावरुन्धे धान्यो धनं बहुपुत्रलाभं शतसंवत्सरो दीर्घमायुः सुमंगले रियं वधोरिवागुं समेधवस्यद सौभाग्यमस्ति रत्वागाधास्तु विपदेतना रोचनो रोचमानश्व वनश्व भवान कल्याणः वन्दे वन्दप्रिया मातृनमामि कमले कुलायुधाक्षि श्रीविष्णुवर्धनः क्षीरोदगर्भगौरी लक्ष्मी शंकर्षणादनमावं वासुदेवादनमावं प्रद्युम्नादनमावं अनिरुद्धादनमावं पुरुषोत्तमादनमावं वधाक्षरादनमावं नारसिंहादनमावं अच्युतादनमावं जनार्दनोपेन्द्रादनमावं हरये नमः विष्णुदनमावं प्रवृत्तिर्मयमजादगात् विरमानस्य मनोवाञ्छापरन्तरस्तु मनस्सङ्कल्परित्रस्तु मनोभीष्टकामिनामन्तरस्तु श्रीमहालक्ष्मीस्तु అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకించి నెల్లూరు నగర వాస్తవులందరికీ ఈరోజు శరత్ నవరాత్రుల్లో మహర్నవమి. అమ్మవారు మహిషాసురుని వర్ధించి మహిషాసుర మర్దినిగా అవతరించి ఆ రూపంలో ఈరోజు పూజలు అందుకుంటున్న రోజు. ఆ మహిషాసుర మర్దినిని దర్శించుకొని ప్రార్థన చేసుకోవటము చాలా ఆనందంగా ఉంది. పంతులారి వీధిలోని అమ్మవారి టెంపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావటము, అమ్మవారిని దర్శించుకోవటము, ప్రార్థించుకోవటము జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను, కార్యకర్తలు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్లో పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకోవటము చాలా ఆనందంగా ఉంది. ఈ మహర్నవమి సందర్భంగా నెల్లూరు నగర వాస్తవులందరికీ కూడాను ప్రత్యేకించి దసరా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉదయగిరి నియోజకవర్గం దుత్తల్లూరు మండలం వెంకటంపేట వద్ద గల బాణాసంచా విక్రయాల దుకాణాలు తయారీ యూనిట్లను ఉదయగిరి సిఐ వెంకట్రావు, ఉదయగిరి వరికుంటపాడు ఎస్ఐలు, ఉదయగిరి అగ్నిమాపక శాఖ అధికారి హరిబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉన్న బాణాసంచాను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా విక్రయాలు తయారీ వద్ద ముందస్తు జాగ్రత్తలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. అనంతరం నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు.
చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు. నిన్న కోనసీమలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ దృష్ట్యా మా ఉన్నతాధికారులు కొన్ని సూచనల మేరకు ఉదయగిరిలో ప్లస్ ఇక్కడ దుత్తూరు లిమిట్స్లో ఉన్న ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్లస్ స్టోరింగ్ పాయింట్స్ చెక్ చేసాము. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటా ఉన్నారు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సంబంధించి స్టోరేజింగ్ కెపాసిటీకి మించి ఉందా లేకుంటే స్టోరేజ్ కెపాసిటీ వరకే ఉందా అనేది అదొకటి. ప్లస్ సెల్లింగ్ పాయింట్స్కి వాళ్ళకి 1500 kgs వరకు పర్మిషన్ ఇచ్చున్నారు. అంతవరకే ఉందా అంతకు మించి ఉన్నదా అనేది ఈ కొలతలన్నీ మన ఉదయగిరి ఫైర్ ఆఫీసర్ గారు, ఈ దొత్తలూరు ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు ప్లస్ ఉదయగిరి ఎస్ఐ గారు సమక్షంలో ఇవన్నీ విజిట్ చేశాము. సేఫ్టీ ప్రికాషన్స్ వరకు వెళ్ళండి కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ మెజర్స్ విషయంలో కొంచెం కెమికల్ కాంపోనెంట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు, వాటి వెయిట్స్ మెన్షన్ చేయలేదు. అయినా కూడా లో కెపాసిటీ లో వెయిట్లోనే ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో దీపావళి దృష్ట్యా తెచ్చుకునే ఫైర్ క్రాకర్స్ ఎక్విప్మెంట్స్ కానీ ఫైర్ క్రాకర్స్ సంబంధించిన మెటీరియల్ కానీ కంపల్సరీ ఏదైతే కన్సర్న్ అథారిటీస్ నుంచి కలెక్టర్ గారి ద్వారా కానీ ఆర్డీఓ గారి ద్వారా కానీ వాళ్ళకి ఇచ్చిన వెయిటేజ్ లిమిట్స్ వరకే ఆ కెమికల్ కంపోనెంట్స్ ఉండాలి. అంతకు మించి ఉంటే మాత్రం కంపల్సరీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా మీ వైపు నుంచి ఏమైనా నోటీస్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఫైర్ క్రాకర్స్కి సంబంధించి కానీ లేకుంటే సేల్స్ జరిగే విషయంలో కానీ క్యారింగ్ చేసే విషయంలో కానీ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ముందుగా మాకు కొంచెం తెలియపరిస్తే మేము కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఫర్దర్ ఇట్లాంటి ఫైర్ క్రాకర్స్ నిన్న కోనసీమలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మళ్ళీ మన ఏరియాలో జరగకుండా ఎట్లాంటి చర్యలు గతంలో ఒకసారి చిన్న ఫైర్ క్రాకర్ ఇన్సిడెంట్ అప్పసముద్రంలో జరిగింది ఇక్కడే వినాయక చవితి రోజు. అట్లా ప్రజలు కూడా దీపావళి వస్తుంది కదా అనే ఉద్దేశంతో పిల్లలకి వాటిని వదిలేయకుండా పెద్దల పర్యవేక్షణలో పిల్లలు కాల్చుకునేటట్టుగా, అది చిన్నదైనా పెద్దదైనా చాలు, ఒక్కొక్కసారి జ్ఞానేంద్రియాలు దెబ్బతింటానికి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది దీపావళి అనేది 21, 22 తారీఖులు ఇంకా 20 రోజులు ఉందనుకుంటున్నారు కానీ పిల్లలు కానీ కొంతమంది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లోనే కిరాణా ఒక స్టోర్ పాయింట్లో పెట్టుకుండటం వల్ల 2 చనిపోవడం జరిగింది, 2-3 గాయాలు పాలవడం జరిగింది. అట్లాంటి మన ప్రాంతంలో జరగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మా ఉన్నతాధికారులు, మా జిల్లా ఎస్పీ గారు, మా కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల మేరకు ఉదయగిరి ఫైర్ ఆఫీసర్ గారి సహకారంతో ఈరోజు ఈ తనిఖీలు చేపట్టాం. ఇంకేమైనా మాట్లాడతారు? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు, కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి, రామ్మూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయధారులు గ్రంథి గోపి దంపతులు, గ్రంథి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో హోమాలు, పూజలు, హారతులు, అర్చన కార్యక్రమాలను వారి చేతుల మీదుగా పౌరోహితులు చేపించారు. వాసవి జై వాసవి జై వాసవి అట్లే కూర్చోవాలి అందరూ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1,75,00,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో దసరా పండుగ ఉత్సవాలు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన రమాదేవి. బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసిన ఉదయగిరి పోలీసు అధికారులు. బాలికలకు కన్యపూజ చేసిన ఆర్యవైశ్య మహిళలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.